నెల్లూరులో నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన నిబంధనలను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాల తొలగింపు ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులను నిర్మించిన వెంకటరామాపురం, జేమ్స్ గార్డెన్ ప్రాంతంలోని అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియలో రెండో రోజు హైడ్రాలిక్ యంత్రాలను కమిషనర్ నందన్ రంగంలోకి దింపారు. 3 భవనాలను కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది తొలగిస్తున్నారు. అనుమతులను అతిక్రమించి చేపట్టిన అనధికార నిర్మాణాల తొలగింపుకు గతంలోనే నోటీసులు జారీ చేసి డెమాలిషన్ ఆర్డర్స్ను కూడా యజమానులకు అందజేశామని కమిషనర్ నందన్ తెలిపారు. భవనాల యజమానులు కొంత గడువు కోరి స్వయంగా అక్రమ నిర్మాణాలను తొలగించుకుంటామని ప్రకటించి నిర్దేశించిన సమయానికి తొలగించకపోవడంతో టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో అదనపు అంతస్తుల నిర్మాణాలు తొలగించే ప్రక్రియను చేపట్టామని కమిషనర్ తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగం మార్గదర్శకాల్లో భవన నిర్మాణ యజమానుల సౌలభ్యం దృష్ట్యా అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, వాటిని సద్వినియోగం చేసుకుని ఇకపై నిర్మాణాలను చేపట్టాలని కమిషనర్ సూచించారు. నగరంలోని అనధికార కట్టడాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించేస్తామని స్పష్టం చేశారు.